చూస్తున్నది YR5 న్యూస్. నేను మీ రామాంజీ. ఎందుకు పాడతారో ఆ పాడిన తర్వాత 50% కట్టాలి. అది బాగా 50% కట్టాల్సింది పోయి ఎమ్మెల్యే గారు నిజాయితీ మున్సిపల్ డబ్బు ఒకటే నేను వృధా చేయను మోసం చేయను అంటూ మీడియా ముందు ఎన్నో చెప్తారు. సాక్షాత్ అధ్యక్షులే ఎమ్మెల్యే మాట విని ఎమ్మెల్యే సహకరించి 50% కట్టుకోకుండా 10% కట్టి వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇచ్చి ఇనానిమేషన్ కింద వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇచ్చేసిన. నేను ఏంటి ఇప్పుడు చైర్పర్సన్ గారు కమిషనర్ గారు ఏదైనా చిన్నగా అడిగినా చెప్పండి మున్సిపల్ యాక్ట్లో ఉందా ఎక్కడైనా ఉందా అని ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ కమిషనర్ అడుగుతున్నారు. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు ఈ విధంగా అధికారం ఉందని మేము అధ్యక్షులు అనుకుని మీరు ఇంత చెత్త మున్సిపాలిటీ ఇంత మోసం చేస్తున్నారే. మీరు 50% కట్టుకోకముందే వాళ్ళకి ఇనానిమేషన్ కింద తీసుకుని ఆర్డర్ కాపీ ఇచ్చినారే. తర్వాత మీటింగ్ వచ్చింది, మేము దాన్ని వాయిదా వేసినాం. మళ్ళీ దాన్ని వాయిదా వేసినాం అంటే మేము వాయిదా వేసిన తర్వాత మున్సిపల్ యాక్ట్ పరంగా ఇనానిమేషన్ ఇచ్చిన తర్వాత కౌన్సిలర్ మెజార్టీ ఉంటే మీరు దాన్ని యాక్సెప్ట్ మీకు ఇనానిమేషన్ ఇవ్వాలి. మున్సిపల్ యాక్ట్ మీకు ఆ సభ్యుడు సపోర్ట్ లేనప్పుడు మీరు కౌన్సిలర్ నిర్ణయాలు తీసుకుని వెళ్ళాలి అని మున్సిపల్ యాక్ట్ చెప్తుంది చైర్పర్సన్. మీరు ఈరోజు నేను చైర్మన్ ఏం చెప్తే అని నడుస్తుందని చెప్పి మీరు ఇష్టాంతరంగా వాళ్ళకి ఇచ్చినారు. మున్సిపల్ ప్రజాస్వామ్యం ఎంత మీరు పేస్ట్ చేస్తున్నారని ఓన్లీ మన జాతీయ లక్ష్మీ మార్కెటే చెప్తుంది. ఎమ్మెల్యే గారు ఆయన ఇష్టాంతరపూర్వంగా ఆయన కావాల్సిన వాళ్ళు వేయించుకుని అధికారులు ఒత్తిడి తెచ్చి చైర్పర్సన్ చేయించుకుని ఆర్డర్ కల్పించుకుని వాయిదా పడినా కూడా అంటే వాయిదా పడిన తర్వాత కూడా ఇప్పుడు దానికి ఏం సమాధానం చేస్తారు కమిషనర్ అధ్యక్షులు? ఇప్పుడు మీరు 50% కట్టాలా, అది కట్టించుకోలేదు. 10% కట్టుకుని మీరు అనానిమస్గా ఆపించినారు. ఎంత తప్పు. మరి దీనికి మరి తర్వాత పోయిన కౌన్సిల్ మీటింగ్కి దీన్ని క్యాన్సల్ చేయాలని వచ్చిన అంశం. క్యాన్సల్ చేయాలని వచ్చిన తర్వాత మళ్ళీ 50% మళ్ళీ 20% కట్టి అంటే అప్పుడు 30 కట్టించుకుని మళ్ళీ దాన్ని ఆమోదించండి వచ్చింది. చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరు అభివృద్ధిగా అడ్డపడుతున్నారు, ఎవరు మున్సిపల్ ప్రజాస్వామ్యం మోసం చేస్తున్నారు, వృధా చేస్తున్నారు. ఒక్కసారి ప్రజలు మీరే ఆలోచించాలి. ఎమ్మెల్యే గారు మీడియా ముందు ఒకటి చెప్తాడు, తర్వాత ఇంకోటి చెప్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ గారు కమిషనర్ గారు సమాధానం చెప్పాలి. ఇది తప్పు కాదా? ఇది కరెక్ట్గా మీరు అంటే మీకు ఈ విధంగా మున్సిపాలిటీని తప్పుదారు పట్టిస్తే మేము ఆ తప్పుదారు పట్టకూడదని ప్రజల సమస్యల మీద ప్రజలు ఆలోచన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నిలదీస్తే మేము అభివృద్ధికి అడ్డపడతామా? మేము అభివృద్ధి మీరే అర్థం చేసుకోండి. అభివృద్ధి అడ్డపడేది, అభివృద్ధి జరుపుకోకుండా చేసేది ఒక మీరు కానీ అధ్యక్షులు కానీ ఎమ్మెల్యేగా కానీ ఇక్కడ కౌన్సిలర్ కానీ ఇప్పుడు మీ ద్వారా మీడియా తెలియజేస్తున్నాం.